రైట్ వినయ్, అది ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఎవరికి అధికార పీఠం కట్టబెట్టేటువంటి అంచనాలు ఉంటాయి అని చెప్పేసి ఎవరు కూడా ఒక లెక్కలోకి రానటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఉత్కంఠమైనటువంటి వాతావరణమే కొనసాగుతుంది అని చెప్పొచ్చు. అంతా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. ఓవైపు ఆల్రెడీ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పార్టీల పరంగా కావచ్చు, వివిధ రకాల సర్వే సంస్థలు కూడా సర్వే చేయించి, మీడియా సంస్థలు కూడా సర్వే చేయించి కాస్త లీక్స్ ఇచ్చినా కూడా ఎవరికి ఇది అని క్లియర్ కట్గా చెప్పలేనటువంటి పరిస్థితి అయితే అటు ఏపీలో ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ రిలీజ్కు కొన్ని గంటల ముందే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళు ఏపీ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసినటువంటి పరిస్థితులు చూశాము. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పోలింగ్కు ఫలితాలకు మధ్య చాలా గ్యాప్ రావడంతో పోటీ చేసినటువంటి అభ్యర్థులే కాదు, ఇటు ఓటేసిన ఓటర్లు, కార్యకర్తలు, నేతలు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక బెట్టింగ్ రాయిళ్ల గురించి అయితే మాటల్లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలా ఉంది ప్రస్తుతం ఏపీలో పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఉంది. మరి కాసేపట్లో 6:30 ఎగ్జిట్ పోల్స్ అంచనాలైతే రిలీజ్ అవుతాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కడతారో చూడాలి, వాళ్ళ అంచనాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎవరికి ఎడ్జుండేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ అయితే రాబోతున్నాయి. ఈలోపు పార్టీలు ఏ విధంగా చర్చించుకుంటున్నాయి ఏంటి అన్నటువంటి వివరాలు మనకు ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి, జోష్న, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 7 విడతలుగా జరిగినటువంటి పోలింగ్ సంబంధించి తెలంగాణలో 4వ విడతల పోలింగ్ జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, ఇటు లోకల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు పోటీ పడ్డాయి. ఒక్క స్థానంలో భువనగిరి నుంచి సిపిఎం పార్టీ కూడా తమ అభ్యర్థి నిలబెట్టింది. ఈసారి ఎలక్షన్ ఫలితాలకు సంబంధించి ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఒకవైపు 17 స్థానాల్లో 2019లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో, ఒకవైపు భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం పార్టీ హైదరాబాద్ ఆ స్థానం సంబంధించి యథావిధిగా వారి స్థానం దక్కించుకున్నారు. కానీ ఈసారి దేశంలో 3వసారి హ్యాట్రిక్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా మెజార్టీ ఎంపీ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ లో గట్టిగానే ప్రచారం నిర్వహించి పోటీ చేసింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయినటువంటి నరేషన్లో పార్టీ శ్రేణులు వెళ్లకుండా ఒకవైపు ఈసారి కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించారు. కేవలం హైదరాబాద్, మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలు తప్ప మిగతా అన్ని ఉమ్మడి జిల్లాల్లో కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా తెలంగాణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టడం కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఈసారి పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ గలం వినిపించాలి. తెలంగాణ గలం, తెలంగాణ బలం బీఆర్ఎస్ పార్టీ అన్న ఒక నినాదంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించింది. మొత్తానికైతే 3 పార్టీలకు సంబంధించి ఒకవైపు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎవరికి వారు తెలంగాణలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. 2 జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి మెరుగైన సీటు సాధించాలని లక్ష్యంతో పనిచేసింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ పోయినసారి సాధించిన 4 స్థానాలకు గాను ఈసారి డబుల్ డిజిట్ దాదాపుగా 11-12 స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాతోటి ఉన్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ నాయకులు అమిత్ షా, మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సహా నాయకులంతా కూడా తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. ఆయా పార్టీలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించి మెరుగైన సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రచారం చేశారు. మరోవైపు దానికి తోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ కూడా ప్రతిసారి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. తెలంగాణ నుంచి మెరుగైన సీట్లు సాధించుకోవడమే లక్ష్యంగా అనేక మంది నాయకులంతా కూడా తెలంగాణకు తరలివచ్చి ప్రతి నియోజకవర్గం వారిగా పోటాపోటీగా ప్రచార సరళిలో ముందుకు సాగారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ వరకు కూడా పార్టీలన్నీ కూడా హోరాహోరీగా ఎలక్షన్ లో ప్రచారం నిర్వహించాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారు తీసుకోని విధంగా తెలంగాణ ఎలక్షన్స్ లో పాల్గొన్నారు. దాదాపుగా 17 స్థానాల్లో ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ ఈసారి మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందని ఒక ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే బయటకి ఇప్పటికే మరి కాసేపట్లో రాబోతున్నాయి. ఇప్పటికీ ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. 6 స్థానాల్లో ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ ఉంటారు. మిగతా 1-2 స్థానాల్లో ఒకరికొకరు ఎడ్జ్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి మెదక్ స్థానం కావచ్చు. రైట్ ఏవై స్వామి.